ఇలా మేఘారెడ్డి గారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాడో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవ అయింది ఒక మాట చెప్పండి. ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూన్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఈరోజు మళ్ళీ మా పైన బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను చెప్పకూడదు కానీ ఎవరైతే సర్వేల పేరిట వచ్చినారో వాళ్లకు డబ్బులు ఇచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు. ఎవరైతే హైకమాండ్ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉండే ఎన్నికను పరిశీలించమని పంపిస్తే వాళ్లకు అదే పరిస్థితి కలిగించారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి మచ్చ అంటే ఆయన సొంత జిల్లాలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత క్యాండిడేట్ మన్యజీవన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినటువంటి మచ్చ. ఎవరు దానికి ఈ మాదిరిగా ఈ తప్పుడు సారథ్యం వహించింది? మన గొప్ప శాసనసభ్యులు గారే. అందుకని అన్ని ఇలాంటి అనుభవం లేని పనులు, తప్పుడు పనులు తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. 90 కోట్లు ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో. 90 కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి జీవన్ రెడ్డి గారితో చాలా డబ్బు ఖర్చు పెట్టించారు. ఆయన ఒక్కొక్క ఎంపీటీసీకి ఇస్తామని, మున్సిపల్ కౌన్సిలర్కి ఇస్తామని, జడ్పీటీసీకి ఇస్తామని వాళ్ళతో 5 లక్షలు 10 లక్షలు అట్లా తీసుకొని ఇచ్చింది 2.5-3 కన్నా ఎక్కువలే. మిగిలించుకున్న డబ్బులన్నీ తెచ్చి మన వనపర్తి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కొనడానికి వాడినారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ కొనడానికి వాడి వాళ్ళందరినీ పార్టీ మార్చుకొని వనపర్తి కౌన్సిల్ కాంగ్రెస్కి వచ్చిందని జబ్బలు ఖర్చుకున్నారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను.